వీడియోలో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి హిందీ చిత్ర పరిశ్రమలో మహారాష్ట్రకు చెచని వారు, ఆ భాష మాట్లాడని వారు, అక్కడ స్థానికులు కాని వారిపై చాలా వివక్ష ఉంది. నేటికి బాలీవుడ్ లో తమిళ సమాజం పట్ల చాలా వివక్ష కనిపిస్తుంది. అందుకే నేను అడుగుతున్నాను, 90వ దశకంలో పరిస్థితి ఎలా ఉండేది అని అడిగినప్పుడు రెహమాన్ ఏం చెప్పాడు? బహుశా నాకు ఇవేమీ తెలియలేదేమో. బహుశా దేవుడు వీటన్నింటినీ నా నుండి దాచుంచాడేమో, కానీ నా వరకు నేనెప్పుడూ అలాంటివి అనుభవించలేదు. ఇక్కడితో రెహమాన్ క్లియర్గా చెప్పేశాడు తాను ఏ వివక్ష ఎదుర్కోలేదు అని. మరి వివాదం ఎక్కడ? రెహమాన్ మాటలు మనం కొనసాగిస్తే అసలు వివాదం ఏంటో, అందులో వక్రీకరణ ఏంటో అర్థమవుతుంది. ఏఆర్ రెహమాన్ ఏమన్నారంటే, గత 8 ఏళ్లలో బహుశా ఒక అధికార మార్పు జరిగింది. ఈ సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి అధికారం వెళ్ళింది. ఇది ఒక కమ్యూనల్ దింగు కూడా కావచ్చు. ఏంటి, సబ్ టైటిల్స్ లో మతపరమైన విషయం అని ఉంది. అదేందుకు చెప్పట్లేదని మీరు అనుకోవచ్చు. అయితే నేను ఎందుకు అది చెప్పట్లేదో మునుముందు అర్థం అవుతుంది. తర్వాత వారు నన్ను ఎంపిక చేసుకున్నారని, కానీ వేరే మ్యూజిక్ కంపెనీ ఫండింగ్ ఇచ్చి వారి 5 కంపోజర్లను తెచ్చుకుందని పుకార్లు విన్నానని రెహమాన్ చెప్పారు. ఇక మనం వదిలేసిన మతపరమైన విషయం, కమ్యూనల్ దింగ్ విషయానికి వస్తే, సందర్భం బట్టి వాడే పదానికి అర్థం మారుతూ ఉంటుంది. కమ్యూనల్ అనే పదాన్ని మీడియా, రాజకీయ వార్తల్లో మతానికి సంబంధించిన అర్థంలో వాడి రెహమాన్ కమ్యూనల్ దింగ్ అనగానే మతపరమైన విషయం అని కన్ఫర్మ్ చేసేసుకుని రెహమాన్ బాలీవుడ్ తనను దూరం పెట్టడానికి కమ్యూనల్ దింగ్ అంటే మతపరమైన విషయం కారణమని మన మీడియా వార్తను ప్రచారం చేస్తుంది. మీడియా